హాయ్ ఫ్రెండ్స్, టమాటా ఫ్రై చేసి అందులో ఎగ్స్ బాయిల్ చేసేసాను అనమాట. టమాటా గుజ్జు అంటాం అన్నమాట మేమైతే. అయితే కర్రీ సూపర్ ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు అంటే ఇంట్లో ఉన్న టమాటా ఆనియన్స్ వరకే దీంట్లో వేసుకోవాల్సింది. ఇంకా ఎగ్స్ కూడా ఎలానో ఇంట్లోనే ఉంటాయి, అంతే, ఇంకేం అవసరం లేదు. అంటే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంట్లో ఉండదు అని ఏం లేదు, ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ మనకి అందుబాటులో. వేసుకుని చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని, అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. కొంచెం వేసుకుంటే ఏంటంటే కొంచెం కర్రీ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కర్రీకి. ఆనియన్స్ వేసుకోవాలి, ఆవాలు వేసుకొని ఫస్ట్, ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ బాగా కుక్ అవ్వాలన్నమాట. అందులోనే కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం కుక్ అవ్వనిస్తే సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ఈ వర్షం పడుతున్నప్పుడు ఇలా చల్లగా వేడివేడిగా ఈ కర్రీ వేసుకొని అన్నం వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మాకైతే వర్షం పడుతుంది, సూపర్ ఉంది కర్రీ అయితే.